బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పితృశాపానికి సంబంధించి ఇప్పుడు ఇంట్లో ఒక పెద్దవారు వారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, వారికి సంవత్సరం శ్రాద్ధం నిర్వహించాలి కదా, అది నిర్వహించకపోవటం వల్ల అంటే ఆ పితృదేవత ఆ రోజంతా కూడా ఘోషించి ఆ ఇంటికి శాపాలు పెడతారంటారు, నిజమేనా? ఇంటికి పితృదోషాల్లో నుంచి శాపాలు ఎలా ఉంటాయంటమ్మా, సంవత్సరం నువ్వు పెట్టాల్సిందే. మన సాంప్రదాయం ఉంటుంది మన దగ్గర. చాలా మంది పెట్టట్లేదు అనడానికి ఉండదు, పెట్టకపోవడమే మన కర్మ వచ్చింది. పెట్టకపోతేనే నీకు శాపం తగులుతుంది, వాళ్ళు పెట్టరు శాపం. ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, అందరిని అటెండెన్స్ తీసుకొని నేను విలువకపోతే నువ్వు ఫీల్ అవుతావా కదా? ఉదాహరణకి 10 మంది ఉన్నాం, 10 మందిలో 9 అటెండెన్స్ తీసుకొని 10th నువ్వు ఉన్నావు అని చెప్తే నేను పిలవకపోతే బాధ అవుతుంది కదా. నిన్ను ఎందుకు పిలవాలంటే యు ఆర్ ఇన్ రిజిస్టర్డ్, నిన్ను ఎందుకు పిలవాలంటే యు ఆర్ ఇన్ ఇన్స్టిట్యూషన్, నిన్ను ఎందుకు పిలవాలంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్, నిన్ను ఎందుకు పిలవాలంటే యూ గివెన్ అప్లికేషన్. నువ్వు ఎందుకు పిలవాలి, నిన్ను ఎందుకు పిలిచాలి అంటే నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవ్వడం చేత నువ్వు డైరెక్ట్ ఈ ఛానల్లోకి వచ్చేయగలవు. అలాంటప్పుడు నేను అన్నీ పిలిచి నిన్ను 9 మందిని పిలిచి నేను విలువకపోతే మరి నువ్వేం చేస్తావు? నన్ను నేనేందో తెలిసేలా చేస్తా అంటావు లేదా? మనిషికి ఎలా ఉంటుందో కోరిక, ఆత్మబంధన ఏంటంటే గౌరవం లేని దగ్గర ఉండగలుగుతాయా అమ్మ? అది చేయకూడదు. నువ్వు సంవత్సరం పెట్టుకోవాలి. తర్వాత పెట్టలేని సమక్షంలో మొన్న కుంభమేళ అయింది, కుంభమేళలో ఎన్ని చేయలేని నా చేతుల ద్వారా చేసిన కదా నేను. ఇట్లా చేసుకోకపోతే ఏమవుతుంది? మంచి రోజుని కూడా మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. ఇట్ ఈస్ లైక్ ఏ స్పెషల్ అపాస్టఫీ, స్పెషల్ గేట్. చాలా మంది పబ్లిక్ ఎలా ఉన్నారంటే గురుగారు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకు నచ్చని విధంగా వ్యవహరించిన తీరు చూసి వాళ్లకు సంబంధించినవి ఏవి చేయకుండా ధర్మాన్ని విడిచిపెట్టేసి వీళ్ళ వంతుకు వీళ్ళు స్వేచ్ఛా జీవితం గడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉండటం, అలా వ్యవహరించటం సబబేనా? అలా సబబు కాదు. అలాంటి వాళ్ళ ఇంట్లోనే అంగవికలాంగులు పుడతారు, అలాంటి వాళ్ళనే మందబుద్ధిగా పుడతారు పిల్లలు. అలాంటి ఇంట్లలోనే అన్నీ ఉన్న తృప్తి లేకుండా మాకు ఎందుకు ఈ బతుకని చెప్పి తిరుగుతుంటారు. లక్షలున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అమ్మ. ఏదో దోషంలో తిరగరా, ఏదో పాపంలో తిరగరా? ఈ జీవితాలు ఎక్కడ పోతున్నాయి? మీరు అన్నట్టుగా మా పిల్లలు మా పెద్దలు మమ్మల్ని బాగా చూసుకోలేరు, మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చూసుకోలేరు అని అంటారు కదమ్మా. తల్లిదండ్రులు నిన్ను బాగా చూసుకోవాలని ఏ శాస్త్రంలో రాసిందో మాకు చూపించండి. మేము ఎందుకు బాగా చూసుకోవాలో రాసిస్తాం, చూపిస్తాం కూడా. ఎందుకు తల్లిదండ్రులు చూసుకోవాలని అంటే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మరి నీ దేహం రాళ్ళ నుంచి వచ్చిందా? నీ దేహం సడన్గా చెట్టు నుంచి పడ్డదా? అంతేగా తల్లి. మానవ శరీరం వచ్చింది ఎక్కడి నుంచి? అబ్రబ్రహ్మలోకం. ఆ అబ్రబ్రహ్మలోకం ఎక్కడిది? తల్లి గర్భం. తల్లి గర్భం నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది శివుడి గర్భం. శివుడి గర్భంలో ఏమి ఉన్నాయంటే అగ్నిలింగం ఉంది, అగ్నిలింగంలో ఏముందంటే ఆత్మలింగం ఉంది. ఇన్ని కలిసిన పరమాత్ముడి ఆజ్ఞతోనే నీకు మానవ శరీరం ఎత్తే ఒక జన్మ ఎత్తితే నువ్వు మా నాన్న మా అమ్మ మంచిగా చూసుకోలేరని అనడం నిజమే. నువ్వు కన్నీ చూపించు కదా ఇలా చూపించుకోవాలని. అప్పుడు ఆనందపడతారేమో వాళ్ళు, నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటుండని. ఈరోజు పెట్టే ప్రతి మెతుకు అమ్మ ఒకప్పుడు రాసిందే. నువ్వు ఆకలి అవుతుంది నేను తింటాను అనుకోవడం చాలా తప్పు. డబ్బులుండి కూడా ఈ టైంలో ఆకలితో ఉండి తినలేకుండా లక్షల మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పని లేనోడు టైం కూడా తింటున్నాడు, మరి ఇది కూడా గమనించాలి. మరి ఏందమ్మా, అన్నం అనేది పరమాత్ముడు రాసిన దాన్నే పే ఖానే వాళ్ళే కా నామ్ లిఖేవా అని ఊరికే అనలేరు. నీకు ఆ సమయానికి తినే డబ్బులుండి, తినే ఓపిక ఉండి, తినే టైం ఉన్నా కూడా ఆ సమయం నీకు ఆకలికి సంబంధించింది సహకరిస్తలేదంటే నువ్వు సమయానికి విలువ ఇచ్చావు కదా. కొంతమంది ఉన్నారు కదా కేవలం తినడానికి ప్రశాంతంగా ఉంటారుగా. మరి ఏంటంటే అది పరమాత్ముడి ఆజ్ఞ అది. ఎందుకంటే అమ్మా, నీవు ఈరోజు కష్టపడ్డ సొమ్ము తరాల కోసం తింటావు. ఆ సమయానికి ఏ బాధ్యత లేకుండా ఆకలితో తినే ఆ తిండి ఆకలితో మాత్రమే తింటావు. అర్థం లేదా అమ్మ దాంట్లో? పిల్లలు ఏం చేశారని వాళ్ళకి ఎందుకు వస్తుంది? చాలా మంచి ప్రశ్న. మీరున్నారు ఇప్పుడు చుట్టాల్లోకి వెళ్ళారు, కొంచెం డీప్గా వెళ్ళాలి. మీరు మీ చుట్టాలు ఇద్దరు గొడవపడ్డారు, నుంచి చాలా ఇష్టంగా గొడవపడతారు, కష్టంగా గొడవపడతారు, చాలా బాధగా గొడవపడతారు. మొత్తాన్ని తిట్టుకొని ఏదో కొట్టుకునేదాకా వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఒక దెబ్బ, ఆయన ఒక దెబ్బ, ఆవిడ ఒక దెబ్బ, మీరు ఒక దెబ్బ వేశారు. తర్వాత జీవితం మొత్తం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఒక గొడవ. ఇప్పుడు ఇదే గొడవని మీ చిన్న అబ్బాయి చేశాడు వాళ్ళ చిన్న అబ్బాయితో అనుకోండి. చిన్న అబ్బాయిని కొడతారా? చిన్న అబ్బాయిని సంస్కారవంతంగా పెంచలేదని చెప్పి వాళ్ళ తండ్రితో గొడవ పడతారా? బాగా గమనిస్తే చిన్న అబ్బాయిని మీరు కొడతారు. ఎరా అలా చేసావని కదా. వాళ్ళ నాన్న వచ్చి మీ అబ్బాయిని కొట్టాడు అనుకోండి, మీకు ఎక్కడ లేని కోపం వస్తుంది కదా. మీరేం చేస్తారు? వాళ్ళ నాన్నని కొడతారు. అంటే అర్థం ఏంటంటే నిన్ను కొట్టినా తట్టుకుంటావు, కానీ నీ పిల్లల్ని కొడితే తట్టుకోలేవు. ఇదే కదా శాస్త్రం అంటే. మరి పరమాత్ముడు చేసిన పాపాలు బిడ్డలకి బాధలు పెడితే కదా ఆ ఆత్మకి పోయేది బాధ. ఆయన బటన్ అంటే ఆ ట్రిగ్గరింగ్
ఆ ఆత్మ మరి వేడి ఎలా అవుతుంది అంటే నీకు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు మొదట్లో ఫస్ట్కి వెళ్తాం మనం అంటే కష్టాల గురించి సుఖాల గురించి దీపాల గురించి మాట్లాడినాం కదా ఎన్ని కష్టాలు అడ్డొస్తున్నాయి నాకు ఎన్ని బాధలు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా ఒక వ్యక్తి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పుకోలేడేమో కానీ కన్న పిల్లలు కష్టపడుతుంటే పడే ఆ బాధ వర్ణనాతీతమైనది ఒక రోదన ఎట్లా అనిపిస్తుంది మనకి నా పిల్లలకి ఏం చేశా నా పిల్లలు నన్ను ఏం చేశారు నా కంటి ముందు అభంశుభం తెలియని నా పిల్లలని అల్లారు ముద్దగా పెంచుకున్నానే నాకు బాధ అయితే లేదే అసలు ఎంత కరుణ లేదే ఆ భగవంతుడికి నాకు పెట్టయ్యా శిక్ష అంటమా లేదా మరి పరమాత్ముడు నువ్వు చేసిన గొప్ప కార్యక్రమాలకి నువ్వు చేసిన పుణ్య కార్యక్రమాలకి నువ్వు చేసిన దాష్టికమైన పనులకే కదా నీ పిల్లల రూపాన నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు కొందరు పిల్లల్ని గమనించి చూడండి చూడగానే అందంగా ఒక ముద్దు పెట్టుకున్నట్టు కనబడతారు కొంతమందిని ఒక మొటకాయ అనిపిస్తుంది చూడడానికి ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ బిహేవియర్ అట్లా కనబడుతుంది కొంతమందిని చూడండి ఎంత అట్మాస్ఫియర్ ఉన్నా లిమిట్స్ దాటరు కొంతమంది చూడండి నువ్వు ఎన్ని లిమిట్లు పెట్టి ఇక వాని ప్రపంచమే ఇక ఏమంటారు అంటే వాడు మన మాట వినడు చూడగానే ఏమనిపిస్తుంది ఏం కన్నారా నాయన ఇది పెద్ద పంచాయతీ వల్గర్గా ఉన్నాడు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే సాఫ్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది కదా ఇవే మీరు అన్న పాపకర్మ పుణ్యాలు ఎందుకంటే నీ పిల్లలు ఎప్పుడైతే నీ మాట వినట్లేరో ఇక్కడ ఏం ఆలోచించాలి అని అంటే నీ పిల్లలు నీ మాట వినట్లేరు అని అన్న విషయం వచ్చింది అని అంటే ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం ఆశిస్తున్నారు కంఫర్ట్ మనం ఏం చేస్తాం డిజైర్ పెడతాం అంటే ఒక ఫైర్ పెడతాం అంటే ఈ విధంగా చేస్తే ఈ విధంగా కదా వీటన్నిటిని వదిలిపెట్టి కంఫర్ట్ నువ్వు క్రియేట్ చేస్తే నేను వచ్చంలో కూర్చుంటాను అంటున్నారు కాబట్టి ఇంతకంటే పెద్ద శాపం ఎక్కడుంది మరి నీ బలహీనతలన్నీ తీర్చి మంచిగా చెయ్యమని తల్లిదండ్రులను అంటే నువ్వు ఏది చేసినా సరే నేను చూసుకుంటలే అని అన్న తల్లిదండ్రులందరూ మరి పిల్లలని పాపంలో శాపంలో పెట్టినట్ట కాదా కర్మ సిద్ధాంతం ఏం తెలుసా అమ్మ నీవు పడ్డట్టుగానే కష్టాలు నీకు తగిలినట్టుగానే దెబ్బలు నీకు తగిలినట్టుగానే అన్ని బాధలు అనుభవించకపోతే ఆ రాయి ఒక శిల్పి ఎట్లయితుందమ్మా శిల్పం ఎలా అవుతుంది చెప్పు ఈ శరీరం చిన్నప్పటి నుంచి అన్ని బాధలు పెట్టకుండా కేవలం బ్రెడ్ జామే తినిపించేస్తే మరి రేపటి రోజు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెడితే ఎదుర్కొనే ఆరోగ్యం ఉండద్దా నాకు మీరు లేని సమక్షం వచ్చిందనుకో తల్లిదండ్రులు లేని సమక్షంలో పిల్లలు బతకాలన్నా వద్దా అలా అంటే తల్లిదండ్రులు ప్రతి పిల్లలకు శాపం పెట్టినట్టే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు ఎందుకు వస్తాయనంటే వాళ్ళ కడుపులో పుట్టేది మీరే కదమ్మా వాళ్ళ కడుపులో పుట్టేది వాళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు నీ తరం నీ కడుపులోనే పుడుతుంది కాబట్టి బాధలన్నీ చేయాలి కొంతమంది తల్లిలు ఉన్నారు మంచి ఎగ్జాంపుల్ మాట వికలాంగంగా ఉండి ఎప్పటికీ నిద్రల గురించి లేవలేకుండా మెలుకునే ఉంటారు కదా ఇలా ఉంటారు పడుకొని లేవలేని శరీరాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరినీ ఆ ఇంట్లో ఆ తల్లి మాత్రమే భరిస్తుంది మిగతా ఎవ్వరు కూడా చూడరు ఎందుకు తెలుసా ఆ బాధ ఏ జన్మలో ఆ తల్లి ఈ కొడుకుని కని ఎన్ని దాష్టికాలు చేసినా కూడా చూస్తూ చూస్తూ ఊరుకుంటుంది కదా పాపాన్ని పాపం అన్నారు ఇక్కడ ఆ పాపాన్ని చూస్తూ చూస్తూ ఈ పాపాన్ని వదిలిపెట్టిన ఆ కుటుంబంలోనే ఆ పాపాన్ని అనుభవించడానికి ఆ కడుపులో మళ్ళీ పుట్టిస్తాడు పరమాత్ముడు దీని ఉదాహరణ చాలా బలమైన చిన్న ప్రశ్న కాదు మీరు అడిగింది తల్లిదండ్రులు ఒక తప్పుని ఒక ఒప్పుని ఒప్పుకోకపోతే ఎట్లా ఏం చేసినా ఇక మనం గొప్పలము ఆ గొప్పమనడానికి నువ్వు చేసిన పనులన్నీ తప్ప నువ్వు చేసింది ఒప్ప అని చెప్పేస్తే బిడ్డ మళ్ళీ అది రిపీట్ చేయడు కదా ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటమ్మా పౌరుషంగా నిర్ణయాలు చెప్తున్నారు అంటున్నాను నువ్వు ఏవైనా చేసుకుని నేను చూసుకుంటా గొడవ అయితే చూసుకుంటా పోలీస్ స్టేషన్కి పోతా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము అది చేస్తాం మేము ఇది చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా పిల్లల్ని చెడగొడుతుంది కూడా తల్లిదండ్రులే కదమ్మా ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు దాని ఫలం పిల్లలు ఎందుకు అనుభవించాలి వాళ్ళు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి కదా అలా ఉండదు ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఇప్పుడు నేను కన్నానమ్మా ఇప్పుడు నా పిల్లలు పాపం అనుభవించారనుకోండి నా పిల్లలు పాపం అనుభవించారు మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే మనమల్ని అనుభవిస్తారు అంటున్నాను విషయము నేను 5గురు గణేష్న కదా 5గురు గణేసిన తర్వాత ఈ 5గురు అనుభవించారు మా అమ్మ ఈ 5గురికి పుట్టబోయే పిల్లల్లో నువ్వు పుడతావు అనుభవించేది చేసిన వాడే మీరు ఇది గమనించాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సి శాస్త్రంలో రాసి ఉంది ఇది యథాస్థితిని నువ్వు ఎలా అనుభవించాలంటే తదాస్థితిని నువ్వు చూపించినప్పుడే కదా ఇప్పుడు ఈ శరీరానికి బరువు అవుతున్నది ఈ శరీరం వల్ల వేరే వాళ్ళకి నాశనం అవుతుందంటమ్మా అభంశుభం తెలియని పిల్లలకి ఎలా వస్తుంది చేసిందేమో తల్లి తండ్రి మరి ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి రాదు ఈ శాపం మళ్ళీ వాళ్ళ కడుపులో నిన్ను పుట్టిస్తాడు కదా అప్పుడు కనబడుతుంది అందరికి అలా ఉంటుంది అనుకోదమ్మా పుణ్యం చేసిన వాళ్ళందరి ఇంట్లో కూడా పుణ్యమే ఉంటారు కదా కొంచెం మంచి విషయం మనం ప్రశ్న వేసాం కాబట్టి అనిల్ ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు ఇప్పుడు ముఖేష్ అంబానీ ఆయన అలా పుట్టాడు వాళ్ళ కొడుకు కదా ఆయన తప్పు చేశాడా ముమ్మాటికి అనిల్ ధీరుభాయ్ అంబానీ ఆయన ఎవరైతే ఉన్నారో కొంచెం లావుగా ఉన్న అబ్బాయి అనుభవించడానికి పుట్టాడు అంతే ఆయన
నేనేమనుకుంటా అంటే వాళ్ళ నాన్నున్నాడుగా ముఖేష్ అంబానీ, ఆయన పుట్టిండేమో అనుకుంటాను. అదే వాళ్ళ అనిల్ అంబానీ ఉండగా పెట్రోల్ బంక్లో పనిచేస్తాడేమో, ఆయననేమో ఈయన అనుకుంటాను నేను చూసినప్పుడల్లా. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి అంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు కదా. ఇప్పుడు ఈయన ఏమీ లేదు, గాలి కూడా వచ్చి కొడతారట, ప్రశాంతంగా తిరుగుతారంటే అనుభవిస్తున్నాడు ఆయన. పాపం ఆయన కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటమ్మా, అనుభవించాలన్నా కూడా పరమాత్ముడు మళ్ళీ అదే ఇంట్లో పుట్టించుకోవాలి నిన్ను. సుఖము దుఃఖము రెండు కలిసి నీ శరీరానికి ఈ బాధ అని తెలియనంత వరకు నిన్ను ఆ శరీరం నుంచి వదిలిపెట్టడము పరమాత్ముడు. అదే మా మీరన్న విషయము. For more videos like this, subscribe Big TV channel.